కానీ మీరు ఇందాక చెప్పినట్టు పేరెంట్‌కి ఏదైతే మీరు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో, ఇప్పుడు చూస్తే ఎక్కడన్నా సరే పేరెంట్ ఇద్దరు కూడా వర్కింగ్ లైఫ్ స్టైల్ బిజీలోనే ఉన్నారు. బట్ అప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు? నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల కోసం డైలీ 20 మినిట్స్ స్పేర్ చేయండి అంటున్నా. ఓకే. నేను ఫుల్ డే టీచర్గా మిమ్మల్ని జాబ్ చేయమంటున్నా మీ పిల్లల కోసం, ఓకే. రైట్? ఒక 20 మినిట్స్ ఖచ్చితంగా 20 మినిట్స్ ఆర్ 1 అవర్ స్పెండ్ చేయకుండా ఈ రోజున ఏ పేరెంట్స్ లేరు. అది కూడా ఫోకస్గా వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడే స్కిల్స్ ఏవైతే ఉంటాయో దాని మీద మీరు వర్క్ చేస్తున్నారు కదా. సో 20 మినిట్స్ అన్నది నథింగ్ అండి. పేరెంట్స్ ఖచ్చితంగా హవర్స్ పెడుతున్నారండి ఈ రోజున. మా పిల్లలు బాగుండాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలని. అని మేము అంటే ఆ పాయింట్‌కి వస్తే ట్రూ సార్. మేము మా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి అని వీఆర్ గివింగ్ మనీ, వీఆర్ ఇన్వెస్టింగ్ అంతే. కానీ మేము ఫుల్ ప్లెజ్డ్గా పిల్లలతోటి స్పెండ్ చేసే టైం అయితే మేము ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళని మేము ప్రాపర్గా ప్యాంపర్ చేయలేకపోతున్నాము. అంటే ఇంతకు ముందే నన్ను తీసుకుంటే చిన్నప్పుడు నన్ను అమ్మమ్మ, తాతయ్య, అత్త, మామ అందరూ ప్యాంపర్ చేసి ఆ అట్మాస్ఫియర్లో పెరిగిన మనకి ఇప్పుడున్న జనరేషన్లో పెరుగుతున్న పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక మమ్మీ డాడీ బాబు అంతే, అలానే పెరుగుతున్నారు. సో వాళ్ళకి ఆ ప్రాపర్ ప్యాంపరింగ్ అనేది ఐడియా లేకుండే కదా. ఇక్కడ కొంచెం సైకలాజికల్గా కూడా వాళ్ళలో కొంచెం ఇంపాక్ట్ ఏమైనా పడుతుందంటారా? ఖచ్చితంగా అండి. లోన్లీనెస్ ఫీల్ అవుతారు కదా, అందుకే వాళ్ళు యూట్యూబ్కి అడిక్ట్ అయిపోతున్నారు, రీల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో దాన్ని మనం కొద్దిగా రెడ్యూస్ చేసి ఆ బాండింగ్ కూడా పెంచే ప్రాసెస్ని దీంట్లో మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం, రైట్? ఆ స్కిల్ నేర్పించాలి, బాగుండాలి అనే దాంతో మీకు తెలియకుండానే ఒక 20 ఆర్ 30 మినిట్స్ మీరు స్పెండ్ చేస్తున్నారు. మీరు మీ హస్బెండ్ అట్లా పిల్లలతో స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయండి, ఎంత బ్యూటిఫుల్గా మనం పెరుగుతారు వాళ్ళు.